అన్నమయ్య జిల్లా ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్య గురయ్యారు. మదనపల్లి శివారు వైఎస్ జగన్ కాలనీలో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. ఎదురింట్లో ఉండే వెంకటేష్ అనే యువకుడు ఆమెను కిరాతకంగా అంతమొందించినట్లు మదనపల్లి 2 టౌన్ పరిధిలో శవాన్ని పాతిపెట్టాడు. హత్య జరిగిన 9 రోజులకు కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు వెంకటేష్ను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత నెల 29న ఉదయం తనకు ఆరోగ్యం బాగాలేదని స్వర్ణకుమారి వెంకటేష్ను సాయం కోరారు. వెంకటేష్తో కలిసి అతని మోటార్ సైకిల్పై పొంగనూరు రోడ్లోని స్వామి వద్దకు మంత్రించుకోవడానికి వెళ్లారు. అయితే వెంకటేష్కు స్వర్ణకుమారి భారీగా నగదు అప్పిచ్చినట్లు సమాచారం. ఇచ్చిన అప్పు ఎగ్గొట్టడానికి ప్లాన్ వేసిన వెంకటేష్ మర్డర్ చేసినట్లు భావిస్తున్నారు. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, ధర్మవరం వన్ టౌన్ సిఐగా పనిచేస్తున్నటువంటి నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి మదనపల్లిలో, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్యకు గురయ్యారు. సో మదనపల్లి 2 టౌన్ లిమిట్స్ పరిధిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో స్వర్ణకుమారిని అతి దారుణంగా వెంకటేష్ అనేటువంటి ఒక యువకుడు హత్య చేసి ఏమి తిన్నట్టుగా పరారీ కావడంతో కర్ణాటకలో అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని కర్ణాటక పోలీసులు అదుపులో తీసుకున్నారు. 9 రోజుల క్రితం ఏదైతే గత నెల 28వ తారీఖు నాడు స్వర్ణకుమారి ఏదైతే మదనపల్లిలో ఉన్నటువంటి మదనపల్లి మండలం యొక్క వైఎస్ జగన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి స్వర్ణకుమారి వెంకటేష్ సహాయంతో పొంగనూరులో ఉన్నటువంటి ఒక మాంత్రికుడి వద్దకు తన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వెంకటేష్ సహాయం తీసుకుని అతన్ని సహాయం ద్వారా ద్విచక్ర వాహనం పైన వెళ్ళి ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కనిపించకపోవడంతో ఈ నెల 2వ తారీఖు నాడు ఏదైతే స్వర్ణకుమారి కుమారుడు సిఐ నాగేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు మదనపల్లి 2 టౌన్ లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ యొక్క కేసు నిశ్చయాన్ని నిన్న ఛేదించడం జరిగింది. స్వర్ణకుమారిని అత్యంత దారుణంగా హత్య చేసి ఒక నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెట్టినట్లుగా వెంకటేష్ అంగీకరించడంతో అతన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కర్ణాటక పారిపోవడంతో సరిహద్దు జిల్లా సరిహద్దు ప్రాంతం కర్ణాటకకు వెళ్ళిపోవడంతో అతన్ని కర్ణాటక పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వర్ణకుమారికి ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.